హాయ్ ఫ్రెండ్స్, సముద్ర గర్భం అంటేనే ఓ అంతుచిక్కని రహస్యం. పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం అడుగున ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. దానికి ఉదాహరణే ఈ గ్రేట్ బ్లూ హోల్. సముద్రాల మధ్య దాగి ఉన్న ఎన్నో సహజమైన అద్భుతాల్లో బ్లూ హోల్స్ ప్రత్యేకమైనవి. సముద్రాల మట్టాలు ఈ స్థాయిలో లేని రోజుల్లో అంటే దాదాపు 15,000 సంవత్సరాల క్రిందట ఇవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తేల్చారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. భూమి ఉపరితలంపై 71% నీరు ఉంది, కానీ అందులో 20% మాత్రమే మనిషి ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. అంటే మనకు సముద్రాల గురించి తెలిసింది చాలా తక్కువ. అందుకనే దాని గురించి తెలుసుకునేందుకు కొన్ని వందల సంవత్సరాల నుండి రీసెర్చ్లు జరుగుతున్నాయి. దాదాపు 1,53,000 ఏళ్ల క్రితం చివరి మంచు యుగం మొదలు కావడానికి ముందు హోమోసేపియన్స్ ఆఫ్రికా నుంచి వలస వెళ్లడం మొదలుపెట్టారు. ఆ టైంలోనే ప్రస్తుత బెలీజ్ దేశ తీరంలో ఒక పెద్ద గుహ ఏర్పడింది. అప్పట్లో రష్యా, అమెరికా, యూరప్ మరియు బ్రిటన్కి మధ్య భూభాగం ఉండేది. దాంతో వలసలు ఎక్కువగా జరిగేవి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం, అనగా దాదాపు 60,000 ఏళ్ల క్రితం మంచు బాగా కరిగి మంచు యుగం ముగింపు దశకు చేరుకునేసరికి మహాసముద్రాల మట్టాలు కూడా పెరిగిపోయాయి. యూరప్ నుంచి బ్రిటన్, రష్యా నుంచి అమెరికా వేరయ్యాయి. వరదలొచ్చి మనుషుల నివాసాలతో పాటు అన్నీ మునిగిపోసాగాయి. అలా మునిగిపోయిన వాటిలో ప్రస్తుత బెలీజ్ దేశంలోని ఒక పెద్ద గుహ కూడా ఉంది. మంచు కరిగి బెలీజ్లోని గుహను వరదలు ముంచెత్తాయి. ఆ ప్రాంతమంతా సముద్రపు నీటితో నిండిపోయింది. దాదాపు సముద్రంలో అతిపెద్ద సింక్ హోల్ క్రియేట్ అయ్యింది. దాన్నే ఇప్పుడు గ్రేట్ బ్లూ హోల్ అని పిలుస్తున్నారు. ఈ గ్రేట్ బ్లూ హోల్గా పిలిచే గుహ బెలీజ్ తీరానికి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అయిన బ్యారియర్ రీఫ్ రిజర్వ్ సిస్టంలో భాగం. 1000 అడుగుల కంటే ఎక్కువ వ్యాసంతో వృత్తాకారంలో ఉంది. దాదాపు 407 అడుగులకు పైగా లోతు ఉంటుంది. అండర్ వాటర్ ఎక్స్ప్లోరర్ జాక్వెస్ కుస్టియో తన షిప్లో వెళ్ళి 1971లో దీన్ని గుర్తించాడు. ఆ తర్వాత చాలామంది సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేశారు. అయితే గుహ లోపల ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కుస్టియో బ్లూ హోల్లోకి వెళ్ళాడు. కానీ ఆయన ప్రయత్నం సక్సెస్ కాలేదు. అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేకపోవడం వల్ల రీసెర్చ్ చేయడం కుదరలేదు ఆయనకి. కానీ సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత కుస్టియో మనవడు ఫాబియన్ కుస్టియో కొంతమంది సైంటిస్టులు, ఎక్స్ప్లోరర్స్ మరియు ఫిల్మ్ మేకర్స్తో కలిసి బ్లూ హోల్ దగ్గరకు వెళ్ళాడు. 2018లో ఫాబియన్ కుస్టియో వచ్చే టైంకి గ్రేట్ బ్లూ హోల్ టూరిస్టులు, డైవర్స్కు స్పెషల్ అట్రాక్షన్గా మారిపోయింది. అప్పుడు ఫాబియన్కి అర్థమైంది ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు 300 అడుగుల లోతులో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఆవరించి ఉంది. దానివలన అంతా చీకటిగా కనిపిస్తుంది. సబ్మెరియన్తో లోపలికి వెళ్ళి సోనార్ స్కానింగ్ చేశారు. ఆ ఫుటేజ్తో లోపల ఎలా ఉందనే దాన్ని 3D మ్యాప్ చేయించారు. అయితే 407 అడుగుల లోతులో గుహ కింది భాగంలో పెద్ద ట్రాక్లు గుర్తించారు వారు. అవేంటనేది ఇప్పటికీ తెలియలేదు. అయితే అక్కడ 2 డైవర్ల డెడ్ బాడీస్ ఉన్నట్టుగా వారు గుర్తించారు. బ్లూ హోల్లో ట్రాక్లు ఉన్నట్టు కనుక్కోవడానికి ముందు ఇక్కడ ఒక కథ కూడా ప్రచారంలో ఉండేది. ఆ గుహను సముద్రపు రాక్షసులు నిర్మించారని, అందులో వాళ్ళు నివాసం ఉంటారని చాలామంది చెప్పేవాళ్ళు. కానీ బ్లూ హోల్ డైవింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అవన్నీ కట్టుకథలని తేలిపోయింది తర్వాత. ఇది డైవర్లకు అనుకూలంగా ఉంటుంది. అడుగు భాగంలో ఆక్సిజన్ ఉండకపోవడం వల్ల జంతుజాలం ఉండదు. కాబట్టి ఈ సముద్రంలో ఉండే ప్రమాదకరమైన షార్క్స్ వంటివి ఇక్కడికి రావు. పైగా అలాంటివి ఈ ప్లేస్కి రాకుండా అడ్డుగా చుట్టూ రాళ్ళు కూడా ఉంటాయి. ఈ కారణాల వలన స్కూబా డ్రైవర్లు ఈ ప్లేస్ని డైవింగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ బ్లాక్ హోల్ అనేది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.